అసలు లోకంలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? ఇంకెవరు మన కుబేరుడే. లక్ష్మీదేవి దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ డబ్బు ఈయన దగ్గరే ఉందంట. అందుకే ఆనాడు మన వెంకటేశ్వర స్వామికి కూడా అప్పిచ్చింది ఈయనే. కానీ ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటో తెలుసా? మన ఈఎంఐలలాగే వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కేవలం వడ్డీ మాత్రమే కడుతున్నారు. అసలు మాత్రం అలాగే ఉంది. అందుకే కుబేరుడు డైలీ 2 చోట్లకి వెళ్తాడు. ఒకటి తిరుమలకి, ఎందుకంటే అక్కడ స్వామి దగ్గర బాకీ వసూలు చేసుకోవాలి కాబట్టి. రెండోది మన పిఠాపురం కుక్కుటేశ్వరుడి శివుడి దగ్గరికి. అదేంటి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడు అనుకుంటున్నారా? ఎందుకంటే కుబేరుడికి ఆ అంత సంపదను ఇచ్చింది కూడా సాక్షాత్తు ఆ పరమశివుడే. కాశీఖండంలో ఒక స్టోరీ కూడా ఉంది. కుబేరుడు దాదాపు 10,000 ఏళ్లు తపస్సు చేస్తే శివుడు మెచ్చి ఆ కుబేరత్వాన్ని ఇచ్చాడంట. సో శివుడి దగ్గర అడిగి పుచ్చుకుంటాడు, వెంకటేశ్వర స్వామి దగ్గర బాకీ వసూలు చేసుకుంటాడు.